నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలి. కలెక్టర్ అభిలాష అభినవ్. బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి అల్లోరా. భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటాలి. చైర్మన్ గండతీశ్వర్. ప్రజల భద్రత కోసమే తనిఖీలు. సిఐ ప్రవీణ్ కుమార్. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సారంగపూర్ మండలం జాం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అంతకుముందు విద్యార్థులు ఉపాధ్యాయుల సిబ్బందితో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వంటగదిని పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని, నాణ్యమైన కూరగాయలు వినియోగించాలని సిబ్బందికి సూచించారు. వంటకు నాణ్యమైన వస్తువులు మాత్రమే వినియోగించాలన్నారు. అలాగే స్వర్ణ ప్రాజెక్టును కలెక్టర్ సందర్శించారు. ప్రాజెక్టుకు సంబంధించిన గేటు, జనరేటర్ గది, సమాచారం సంబంధించిన బోర్డులను ఆమె పరిశీలించారు. గేట్లు, ప్రాజెక్టు నిల్వ, నీటి సామర్థ్యం, ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అటు తర్వాత మండలంలోని జామ్ గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను ఆమె సందర్శించారు. తరగతి గదిలో 10వ తరగతి విద్యార్థులకు పాఠాలను బోధించి సబ్జెక్టుల వారిగా ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. విద్యార్థుల సామాన్య శాస్త్ర పటాలు వేయించి వాటి వివరణ అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానం నిలవాలన్నారు. ఇదిలా ఉండగా మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ విభాగాలు, ల్యాబ్, టీకాల గది, ఫార్మసీ, ప్రసూతి గదులు సందర్శించి వైద్యులకు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సోన్ మండలం జాఫరాపూర్ గ్రామంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కొప్పల నర్సారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అల్లుదగడ్డి బుధవారం కుటుంబ సభ్యులు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఆయన వెంట రామకిషన్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, రఘునందన్ రెడ్డి తదితరులున్నారు. ఇదిలా ఉండగా మండలంలోని బొప్పారం గ్రామంలో కొప్పల నర్సారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అల్లుదగడ్డి బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. మాట్లాడడానికి ప్రయత్నం చేశారు కానీ ఎంత ఏజ్ అంటే అడగాలి సార్. బాగా నిజామాబాద్ తీసుకెళ్ళి నిజామాబాద్ సతీష్ చెప్తే హాస్పిటల్ చెప్పినాం సార్. తక్కువ 220 మంది ఉంటాయి. సర్జరీ అయింది, 4 సర్జరీ అయింది. ఈరోజు ఫ్యాన్ చేంజ్ చేస్తున్నారు. అమ్మాయి
భవిష్యత్ తరాల కోసం పచ్చదనం స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్మన్ గంట తీశ్వర్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్ర నూతన కలెక్టరేట్ సమీపంలో గల డబుల్ బెడ్రూమ్ నివాసం వద్ద బుధవారం మెగా ప్లాంటేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో కలిసి అధికారులు మొక్కలు నాటారు. కమిషనర్ సిఎస్ రాజు, శాంతిప్రసాద్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణచంద మండల కేంద్రానికి చెందిన కుంటాల రాజవ్వ నర్సాయిళ్లు గత 10 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా కూలిపోయాయి. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు కూచాడు శ్రీహర్రావు బుధవారం వెళ్లి పరిశీలించారు. ఇందిరమ్మిళ్ల ప్రక్రియలో వారికి చోటు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అధైర్యపడవద్దని అండగా ఉంటామని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్వర్, సీనియర్ నాయకులు అట్ల రామరెడ్డి, ఈటల శ్రీనివాస్, నరేష్ రెడ్డి, పోతారెడ్డి, నారాగౌడ్, రామరెడ్డి, కోమటి రమేష్, సమ్మెటి రవి, శంకర్ గంగయ్య, శంకర్ సురేష్ తదితరులున్నారు. ప్రజల భద్రత కోసమే తనిఖీలు చేస్తున్నట్లు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఎస్పీ జానకిశరముల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం సోఫీనగర్ కాలనీలో బుధవారం కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 బైకులు, 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో కొత్త వ్యక్తులు వస్తే పోలీసు సమాచారం అందించాలని సిఐ ప్రవీణ్ కుమార్ కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సంప్రదించాలని పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ మరోసారి సూచించారు. టోటల్ బండ్లు కవర్ అయ్యేటట్టు బండ్లను కూడా ప్రొఫైల్ పిక్ పెట్టుకొని +92 నుంచి సిరీస్ నుంచి వాట్సాప్ కాల్స్ వస్తాయి. మీ మీద కేసు అయింది, లేదంటే మీ అబ్బాయి పలానా దగ్గర కేసులో ఇరుక్కున్నాడు, డబ్బులు పంపించండి అని చెప్పి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి కాల్స్ని నమ్మొద్దు. ఆ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు పోలీసులు కాదు. కాబట్టి మీరంతా వెరిఫై చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి కాల్స్ని నమ్మొద్దు. డబ్బులు కూడా పంపించద్దు. అట్లాంటి కాల్స్ ఏమన్నా వస్తే ఇమీడియట్గా 1930కి ఫోన్ చేయాలి. ఇప్పుడు 100 డయల్ ఎట్లనో మనకు 1930 కూడా అట్లనే ఏమైనా సైబర్ క్రైమ్లు కానీ లేదంటే ఫోన్లో కూడా భయపెట్టి సోఫీనగర్ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా, ఎవరికైనా ఇల్లు ఇచ్చేటప్పుడు ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా ఐడెంటిటీ ప్రూఫ్ కానీ తీసుకొని ఇవ్వాలి. అదే ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి మన దగ్గర ఉంటున్నాడు, కొన్ని రోజులు ఇచ్చాయంటే పోలీసుకి సమాచారం ఇవ్వాలి. ఈ ఏరియాలో కొత్త వ్యక్తులు వచ్చి తిరుగుతూ ఉన్నారు అని చెప్పి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఎక్కడెక్కడో బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ ఏరియా మన నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా డిఎస్పీ గారి సూపర్విజన్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ కావడానికి, అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాంని ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా ఈరోజు మా టౌన్ సిబ్బంది అందరం ఈరోజు వచ్చి సోఫీనగర్లో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక 50 2 వీలర్స్ ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్లు ఉన్నటువంటి 2 వీలర్స్ ఒక 50 వెహికల్స్, అదేవిధంగా ఆటోస్ ఒక 5 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైనా కొత్తగా ఇళ్లలోకి వచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఆధార్ పర్టికులర్స్, అదేవిధంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ పర్టికులర్స్ తీసుకొని కొత్త వ్యక్తులకు రూమ్ ఇవ్వాలి. అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా సంబంధించినటువంటి సమాచారాన్ని పిఎస్లో ఇవ్వాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాము ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి నెల కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వచ్చే నెల ఆగస్టు 2న నిర్మల్ జిల్లా కేంద్రం టీఎన్జీ భవనంలో ప్రత్యేక పరికరాల గుర్తింపు శిబిరం నిర్వహిస్తున్నట్లు డిఓ రవీందర్ రెడ్డి తెలిపారు.
18 సంవత్సరాల వయసు కలిగి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి దివ్యాంగ విద్యార్థులకు వైద్యులు పరీక్షించి వారికి అవసరమైన పరికరాలను గుర్తించి సంస్థకు తెలియజేస్తారన్నారు. ఈ శిబిరానికి హాజరయ్యే దివ్యాంగ విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్, ఆధార్ ధృవీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సదరం సర్టిఫికేట్ లేదా ప్రభుత్వ వైద్య దగ్గర సర్టిఫికేట్ తీసుకొని శిబిరానికి హాజరు కావాలని కోరారు. క్యాన్సర్ పేషెంట్కు ఆర్థిక సాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు నిర్మల్ పట్టణం స్థానిక సెయింట్ థామస్ విద్యార్థులు. బుధవారం నిర్మల్ మండలం రత్నాపూర్ గార్ల గ్రామానికి చెందిన ముత్తఫా క్యాన్సర్ బాధతో బాధపడిన విషయాన్ని తెలుసుకొని చికిత్స మందుల నిమిత్తం 10,000 రూపాయలను విరాళంగా చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ సెబాస్టియన్, ఏఎస్ఎఫ్ మేనేజర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాధిక, విద్యార్థులు పాల్గొన్నారు. పోయిన సంవత్సరం నుండి మేము క్యాన్సర్ క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి సోమవారం మేము కొద్దిగా డబ్బులు ప్రతి క్లాస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ముత్తఫా అనే పేరు గల ఆమెకు వాళ్ళ కోడలు రేణుక గారికి 10,000 రూపాయలు డొనేట్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మేము ఇలానే డొనేట్ చేయాలని కోరుకుంటున్నాం. I'm very happy to give this help to this Raila Mustafa, the cancer patient. We are handing over this amount to her daughter-in-law. So our students of St. Thomas High School is very generously, they are cooperating with this cancer campaign program since last year. So we are happy to continue this program in our school on behalf of our students. It's a good value inculcation of their formation to help the others in their needs, especially the sick and needy people. So I am so happy and I congratulate my students for this generous activity as a social work. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలు ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని అంబేద్కర్ నియోజకవర్గ సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ అన్నారు. నిందితులను 24 గంటలు అరెస్ట్ చేసి ప్రభుత్వమే అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు పురుషోత్తం, సేపూర్ సిద్ధార్థ, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు. గత 3 రోజుల క్రితము ఆదివారం రోజున అర్ధరాత్రి సమయంలో మరి నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ మండలంలో గల గొల్లమాడ గ్రామంలో ప్రపంచ మేధావి, భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత, అన్ని వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం యొక్క కుడి చేతు అంటే చూపుడు వేలు ఉన్నటువంటి చేతును విరుగొట్టడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 3 రోజులు గడుస్తున్న 4వ రోజు వస్తున్నా కూడా ఇప్పటి వరకు గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయలేరు. ఇప్పటికైనా 24 లక్ష్మణ్ చంద మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిజా లంగన తల్లి అనారోగ్యం కారణంగా 4 రోజుల క్రితం మరణించిన విషయాన్ని తెలుసుకున్న నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కూచాడు శ్రీఆర్రావు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా అధైర్యపడుతున్న అండగా ఉంటామని తెలిపారు. ఆయన వెంట అట్ల రాజేశ్వరరెడ్డి, రాజేశ్వర్, ప్రతాప్ రెడ్డి, నరేష్ రెడ్డి, పోతారెడ్డి, నారాగౌడ్, రామరెడ్డి, కోమటి రమేష్, సమ్మెట్ రవి, గొంగయ్య, శంకర్ రమేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్నేహబంధం వీడదేలేదని, ఆ బంధానికి వెలకట్టలేమని మెదక్ జిల్లా టేక్మల్ మండలం ఎలుగుపేట జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీపాద శ్రీనివాస్, లోకేశ్వర మండల పుష్పూర్ హెడ్ మాస్టర్ సక్కర్ చంద్రపాక గౌడ్లు పేర్కొన్నారు. బుధవారం పీజీహెచ్ఎంగా పదోన్నతి పొందిన వీరిని సహ ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాభవనంలో పరస్పర సహకారంతో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు కృషి చేశామన్నారు. తోటి ఉపాధ్యాయుల సహాయ సహకారాలే విధులు విజయవంతానికి తోడవుతాయన్నారు. తోటి ఉపాధ్యాయులే కాకుండా మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సహచర ఉపాధ్యాయులు గంగన్న డేవిడ్, పి మల్లేశం, ఎల్ శ్రీనివాసరెడ్డి, ఎల్ సుదర్శన్, బొంగురాల మనోహర్, నడికుడు గంగాధర్, జల్ద రమణ, జూనియర్ అసిస్టెంట్ అయిత వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సన్మానం చేయడం మాకు చాలా సంతోషం. మేమందరం చాలా సంవత్సరాల నుంచి కలిసి ఉన్నందుకు ఈరోజు ఈ సన్మానం చేయడానికి చాలా సంతోషంగా ఉంది. మేము కూడా అందరితో మా కలయిక, మా అనుబంధం చాలా
ఆత్మీయ సమ్మేళనంలో మా అందరం ఎన్నో రోజులుగా గత 20 సంవత్సరాలుగా కలిసి మెలిసి ఒకే దగ్గర పనిచేస్తూ పదోన్నతిపై వెళ్ళినందుకు నాకు ఈ సన్మానాన్ని చేస్తున్న నా మిత్రులందరికీ హృదయపూర్వక ఎస్సీ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏఎస్డబ్ల్యూకి అధికారికి వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ ఎస్సీ వసతి గృహాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు సరైన బాత్రూమ్ లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెస్సు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, మెనూ ప్రకారం నాణ్య భోజనం అందించాలని కోరారు. ఆదిత్య, రాయుల్ ఆయన వెంట ఉన్నారు. వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ ప్రతులు బుధవారం దానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అరకొర నిధులు కేటాయించిందని మండిపడ్డారు. ప్రధాని మోడీకి వ్యవసాయ రంగంపై ముందు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరల కోసం పార్లమెంట్లో చట్టం చేయాలని కోరారు. రాజన్న, తిరుపతి, నూతన్ కుమార్, వెంకటేష్ తదితరులున్నారు. చేతి అడ్డం పెట్టాలా అంటే నరేంద్ర మోడీ సర్కారు వ్యవసాయ రంగానికి నిధులు పెంచాల్సింది పోయి క్రమక్రమంగా తగ్గిస్తుకోవడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే బడ్జెట్ను సవరించి వ్యవసాయ రంగానికి నిధులను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రైతులకు చాలా తక్కువ నిధులు కేటాయించడం జరిగింది. అది ఏమాత్రం సరిపోవాలని చెప్పేసి నిష్కయం డిమాండ్ చేస్తున్నది. వెంటనే బడ్జెట్లు సవరించి రైతులకు అనుకూలమైనటువంటి బడ్జెట్లు ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాత అని చెప్పేసి రైతులకు అనుకూలంగా మేము ఉన్నామని చెప్పేసి రైతు కాళ్ళు మొక్కినటువంటి మోదీ సర్కార్ ఇవాళ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైతులకే ముందుకున్న బడ్జెట్ లాగా ఉంది. కాబట్టి వెంటనే రైతులకు బడ్జెట్లో సవరణ చేసి రైతులకు బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల దోమల నివారణపై నిరంతర చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. బుధవారం లక్ష్మణచంద మండలంలో సీజనల్ వ్యాధుల గురించి మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీ రాథోడ్, తహసీల్దార్ జానకి, మెడికల్ ఆఫీసర్ ప్రత్యూషాలు మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. నిల్వ ఉన్న మురుగునీటిలో ఆయిల్ బయలు వేసి లార్వా దశలోనే దోమలు అంతం చేయాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో సమన్వయంతో విధులు నిర్వర్తించి జ్వరాలు ప్రబలకుండా చూడాలని సూచించారు. ఎంపీ అమీర్ ఖాన్, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎంలు పాల్గొన్నారు. మరి వివిధ గ్రామ పంచాయతీ నుంచి చేసినటువంటి పంచాయతీ కార్యదర్శులు, ఆశాలు, ఏఎన్ఎం టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, మెడికల్ డిపార్ట్మెంట్ సోదరులు అందరికీ కూడా పేరు నమస్కారం. మరి మనం చూస్తున్నాము మరి పక్క మండలం మామడ మండలం రిటైర్డ్ ఎంఈఓ జి సుదర్శన్ రెడ్డి 78వ జన్మదిన వేడుకలను పట్టణంలోని ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగ సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షారోతో సత్కరించి సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంఘాధ్యక్షులు ఎంసీ లింగన్న, సంఘ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ బాయిలర్ ట్యాంక్తో వెళ్తున్న భారీ వాహనం మహబూబ్ ఘాట్స్ ఎక్కకపోవడంతో నిర్మల్ మీదుగా తిరిగి బైపాస్ రోడ్డు నుంచి వెళ్లేందుకు వచ్చింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రం స్థానిక బోయవాడ వద్ద చెట్ల కొమ్మలకు వైర్లకు తాకడంతో అవి తెగిపడ్డాయి. దీనిపై స్థానికులు మండిపడ్డారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చెట్టు కొమ్మ నుంచి వాహనం తప్పించి వాహనదారులకు ఇబ్బందులు తప్పించారు. అదే బైపాస్ చూడాలా.
రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా తమ అమూల్య సేవలకు గాను తెలుగు స్కూల్ అసిస్టెంట్ డి కవితను ఘనంగా సన్మానించారు. తెలుగు కాంప్లెక్స్లో బాగా కుబీర్ మండలం పార్టీపల్లి జరిగిన సమావేశంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, నారాయణ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో కమ్యూనిటీ పార్టిసిపేషన్లో భాగంగా మగ్గిడి రమేష్ విద్యార్థులకు పల్లి పట్టినం చేశారు. ప్రధానోపాధ్యాయులు సిద్ధ పద్మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆగస్టు 3, 4 తేదీల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్లో నిర్వహించే గౌడ జాతీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని జాతీయ అధ్యక్షుడు అమరవీర్ నర్సాగౌడ్ అన్నారు. గౌడ కులస్తుల ఐక్యత సంఘాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రం నుంచి 20 మంది ప్రతినిధులు సభకు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ ఏకతా సంఘం ఆధ్వర్యంలో డయాలసిస్ పేషెంట్కు నెగటివ్ రక్తం అవసరం కాగా ఎక్కడ దొరికిన ఎడల సొసైటీ సభ్యులకు సంప్రదించగా వెంటనే షాదామును పిలిపించి నెగటివ్ రక్తదానం చేయడం జరిగింది. ఇప్పటివరకు షాదా 13వ సార్లు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు షేక్ ముజాహిద్, ఉపాధ్యక్షుడు సాజిద్, అల్మాస్, జుబేర్, అమన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వమే సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడం శంభు డిమాండ్ చేశారు. 11వ తేదీ ఆదివారం నిర్మల్ టీఎంజోలు సంఘంలో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వార్షికోత్సవ బహిరంగ కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఆగస్టు 9 అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుర్ర సంతోష్, ట్యాక్స్ జిల్లా ఉపాధ్యక్షుడు పవన్, ఉదిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 11 ఆదివారం రోజున వారోత్సవ సందర్భాలు జరుపుతున్నాం కాబట్టి దీనికి అందరు సహకరించాలని, అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వారోత్సవ సభను విజయవంతం చేయగలరని అందరికీ మనవి చేస్తున్నాం. వెన్నెల డ్యాన్స్ అకాడమీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి కల్చరల్ సబ్ జూనియర్ విభాగంలో వాసవి వరల్డ్ పాఠశాలకు చెందిన చిన్నారులు శాస్త్రీయ నృత్య పోటీలో ప్రతిభ కనబరిచారు. కె అన్విక, జి సన్విక వరుస క్రమంలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందారు. కరస్పాండెంట్ జగదేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శైలం జైసన్ విద్యార్థులను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలి. కలెక్టర్ అభిలాష అభినవ్. బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి అల్లోరా. భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటాలి. చైర్మన్ గండతీశ్వర్. ప్రజల భద్రత కోసమే తనిఖీలు. సిఐ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.